మీరు ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి కోసం ఒక అబ్బాయిని కొట్టిన తర్వాత మీరు జైలుకి వెళ్ళారనుకోండి. జైలుకి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చే టైంకి మీరు ఎవరినైతే కొట్టింటారో ఆ అబ్బాయి, మీరు ఎవరి కోసం కొట్టుంటారో ఆ అమ్మాయి కలిసి ప్రేమించుకుంటున్నాం, మేము పెళ్లి చేసుకోబోతున్నామంటే మీ రియాక్షన్ ఏంటి? హలో డియర్స్, నేను మీకోసం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ మూవీతో వచ్చాను. ఆ మూవీ పేరు ఏంటంటే లైటింగ్ అప్ ద స్టార్స్. ఇది ఒక చైనీస్ మూవీ. ఇది ఒక చాలా ఫీల్ గుడ్ మూవీ. మీరు చూస్తూ ఉండండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అవైలబిలిటీలో ఉంది. మీరు ఎప్పుడైనా ఒక వీకెండ్లో చూడడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఈ సినిమా మీ ఫోల్డర్స్లోకి వచ్చేస్తుంది. స్టోరీ విషయానికి వస్తే, ఒక అబ్బాయి మార్చురీ వ్యాన్స్ ఉంటాయి కదా, అదొక ఇన్స్టిట్యూషన్ ఉంటుంది చైనాలో. ఏంటంటే చనిపోయిన వ్యక్తిని డ్రెస్సింగ్ చేసి అతని దహన సంస్కారాలు చేసేంత వరకు వాళ్ళు ఒక ప్రాజెక్ట్గా తీసుకుంటారు. ఆ పని చేస్తుంటాడు ఒక అబ్బాయి. ఆ అబ్బాయి ఒకసారి ఒక ముసలావిడ అంత్యక్రియలు చేయడానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ మనవరాలు అతని పరిచయం అవుతుంది. ఆ మనవరాలకి ఈ హీరోకి మధ్య రిలేషన్ ఈ సినిమా స్టోరీ. అసలు ఆ మనవరాలు ఇతను ఎలా కలిసింది, కలిసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య జరిగిండే ఇన్సిడెంట్స్ ఏంటి, అవి ఎలా బాగున్నాయి, ఎలా ముందుకెళ్తున్నాయి అనేది ఈ సినిమా స్టోరీ. చూడ్డానికి చాలా క్యూట్గా ఉంటాయి. ఆ అమ్మాయి కూడా చాలా పర్ఫార్మెన్స్ బాగా చేసింది. నెక్స్ట్ ఈవెంట్స్ ఎలా వెళ్తూ ఉంటాయంటే ఈ సినిమాలో, ఆ అబ్బాయికి ఈ అమ్మాయి తన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఆ చిన్న పాప వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అవి ఎలా అతన్ని ఇబ్బంది పెట్టాయి, ఇబ్బంది తర్వాత ఎలా దాన్ని బయటకు వచ్చాడు, వాళ్ళిద్దరూ ఎలా ముందుకి తీసుకెళ్లారు, బాగుంటుంది. ఒక ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ స్టోరీ ఇది. చూడడానికి చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది. మీరు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. హీరో నాన్న క్యారెక్టర్ కానీ అక్క క్యారెక్టర్ కానీ. హీరోకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒక దొంగ, ఇంకొకరు వచ్చి రోడ్స్లో చిన్న చిన్న వర్క్స్ చేస్తారు ఒక అమ్మాయి. వీళ్ళు ముగ్గురు చేసే ఆ పాపతో కలిసి చేసే ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో మాత్రం చాలా నవ్వు తెప్పిస్తాయి, చాలా క్యూట్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే డిఓపి చూడ్డానికి మాత్రం కళ్ళు చాలవు. అండ్ డైరెక్షన్ చాలా బాగుంది. ఇంకా చెప్పాలి అంటే లాస్ట్లో ఒక సీన్ వస్తుంది. వాళ్ళ నాన్నకి ఇతనే చేయాల్సి వస్తుంది డ్రెస్సింగ్. చేసిన తర్వాత తన అస్థికల్ని ఎలా కలపాలి అని అతను చెప్తాడు, ఇతనే చేస్తాడు. మీరు చూడండి, లాస్ట్లో చాలా అంటే చాలా బాగుంటుంది. పాజిటివ్స్ గురించి చెప్పినట్లయితే స్టోరీ సింపుల్ స్టోరీ ఉంటుంది. ఒక ఫాదర్ ఒక డాటర్, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్. నెక్స్ట్ ఇంకా పాజిటివ్ గురించి మాట్లాడాలంటే ఆ పాప చూడడానికి క్యూట్గా చాలా బాగుంటుంది. మూడోది, ఇది చైనీస్లో ఉన్న సబ్ టైటిల్స్ మనకి ఇంగ్లీష్లోనే ఉంటాయి కాబట్టి మనం కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడొచ్చు. ఎక్కువ వరకు డైలాగ్స్ తక్కువగా ఉండి ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు చూడడానికి బాగుంటుంది. అండ్ మ్యూజిక్ ఎక్కడంటే అక్కడ ఏదంటే అది పట్టుకోవట్లేదు, చాలా బాగా కామ్గా ఉంటుంది. ఇంకా సెటప్, ఆ వరల్డ్ ఏదైతే చూపిస్తారో చాలా న్యాచురల్గా ఉంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నెగిటివ్స్ చాలా తక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఒకటే ఉంది, అది మన లాంగ్వేజ్లో లేదు. రెండు, సినిమా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఎక్కడ కానీ ఆగదు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మీరు ఒక వీకెండ్లో చూడాలనుకుంటే చూసేయచ్చు. ఇవి నెగిటివ్స్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను 5 సార్లు చూసాను. మీరు కూడా చూడండి, మీకు నచ్చుతుంది. ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబిలిటీలో ఉంది. చైనీస్లో ఉంటుంది, బట్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూడొచ్చు. మీరు ఎప్పుడైనా వీకెండ్లో చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. దీని గురించి నేను చాలా రీల్స్ కూడా చూసాను. రీల్స్ చూసి ఓకే ఈ క్యూట్ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ చూడాలని చెప్పి నేను చూసాను. నాకు బాగా నచ్చింది, మీకు నచ్చుతుంది, ఇది నా గ్యారంటీ. థ్యాంక్ యూ గైస్. ఇది ఈ రోజు స్టోరీ లైటింగ్ అప్ ద స్టార్స్. ఒక ఫాదర్ ఒక డాటర్ రిలేషన్షిప్ చూపించే క్యూట్ స్టోరీ. మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుతుంది, చూడండి. ప్లీజ్ నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే, మీకు నా ఎఫర్ట్స్ కానీ నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. స్టాలిన్ సినిమాలో చిరంజీవి చెప్పినట్లు మీరు ముగ్గురు ఇలా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ డియర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.